ఇప్పుడు పవన్ సార్ గెలిచిండని జన సైనికులు ఫ్యాన్స్ పవన్ సారోళ్ళ ఇంటోళ్ళు ఎంత ఖుషిగా అవుతున్నారులా. సోషల్ మీడియాలో స్టేటస్లు పోస్టులు ట్విట్టర్ల ట్రెండింగులు ఇట్లా జోరుగా చేస్తున్నారు సెలబ్రేషన్లు. మన అనుకున్నోళ్ళు గెలిస్తే గట్లుంటుంది సంబురం. అయితే పంకపాటిల గీదానికి రివర్స్ ఉన్నదట. నగరిలో రోజా కోడిపోయిందని పంకపాటోళ్ళు ఎవ్వరు బాధపడతలేరట. పటాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారట. అగో గిదేంది అనంటే గదే మ్యాజిక్. 175కు 175 వై నాట్ 175 అని వచ్చిన అన్ని భాషల పంకపాటోళ్ళు బగ్గనే చెప్పుకున్నారు. కానీ 175 జాగల్ల పోటీ చేస్తే 164 జాగళ్ళు ఓడిపోయినరు పంకపాటోళ్ళు. ఇక అందరు ఓడిపోవుడు ఓ లెక్క అయితే పంకపాటిల రోజక్క ఓడిపోవుడు ఇంకో లెక్క. మంచిగైంది, మంచి పని అయింది, గట్లనే కావాలి, గట్లయితేనే తిక్క తిరుగుద్ది అని సంబరపడేటోళ్ళే ఉన్నారు. గాని అయ్యో అక్క ఓడిపోయింది, పాపం ఎంత మంచి లీడరో అక్క, ఊకో అక్క, ఈ తాప కాకపోతే అచ్చే తాప గెలుతావు అని ఓదార్చేటోళ్ళు ఎవ్వలేరట. నగరి నియోజకవర్గంలో రోజక్కను ఇన్నొద్దులు శని పట్టినట్టు పట్టింది పంకపాటికి అని గరమైతున్నది కేజే శాంతక్క. 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? శాంతక్క మాటలు చూస్తుంటే రోజక్క మీద బగ్గనే కోపం పెట్టుకున్నట్టున్నది కదా. 10 ఏండ్లకేంచి నగరికి పట్టిన పీడ పోయిందట రోజక్క ఓడిపోవుడుతోటి. అసలు రోజక్కకు టికెట్ ఇయ్యవట్టికనే పంకపాటికి గీ పరిస్థితి వచ్చిందట. అసలు పంకపాటి గింత దారుణంగా ఓడిపోనికి కూడా రోజక్కే కారణమట. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేమెంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ పోయిరా బాయ్ రోజా, బాయ్, పో పో పో, ఎక్కడక్కడ పో, షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. శాంతక్క మాట్లాడే మాటలను బట్టి రోజక్క సైకిల్ గిలాస పువ్వు పాటోలతోటే కాదు సొంత పాటోలతోటి కూడా లొల్లులు పంచాదులు పెట్టుకున్నట్టున్నది కదా. నాదే చెల్లాలే, నేనే నడవాలే అని అంటే ఎవరు ఊకోరు కదా. గందుకే ఎన్నటికేంచో నగరిల రోజక్కకు సొంత పాటోళ్లే సపోర్ట్ చేస్తలేరు. గా నడమ శాంతక్కను రోజక్కను జగనన్న బల్మిట్కి కలుపుదామని చూసినా కూడా పనిగాలే. మరి రోజక్క చేసిన పనులు గసుంటియి. గందుకే గిప్పుడు ఓడిపోతే పక్క పాటోల కంటే సొంత పాటోళ్లే సంబురాలు చేసుకుంటున్నారు, స్వీట్లు వంచుకుంటున్నారు. జగనన్న మెప్పు కోసం ఎవరిను పడితే ఆళ్లను ఎట్లా పడితే అట్లా తిట్టే రోజక్క గింతకంటే ఎక్కువ ఏం సాధిత్తది చెప్పుండ్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన నగరి పబ్లిక్.